జయ జగదంబే. మన వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఎందుకు వివరణిస్తారు, ఎందుకు నొచ్చుకుంటారు, ఎవరో ఏదో అంటారు కదా. బాగా నొచ్చుకుంది ఒక్కసారేనమ్మా. కృష్ణుడిని కూడా వదలలేదు అన్నది ఎవరో ఒక ఆవిడ, స్వయంగా కృష్ణ భక్తురాలు. అంతే. మిగతా ఎప్పుడు చెప్పినా వాళ్ళ యందు అభిమానంతోనే చెప్పాను. కారణం ఒకటే, ఎవరైనా సాధనా మార్గంలో ఉన్నట్టే. తెలిసి సాధన చేస్తున్నారా, తెలియక సాధన చేస్తున్నారా అన్న విషయాన్ని పక్కన పెడితే అందరూ సాధనే. ఏమవుతుందంటేనమ్మా, ఇబ్బందికరమైన వ్యంగ్యపూరితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఏమవుతుంది, సాధన చివరిలో అవి చిక్కుముళ్ళుగా పరిణమిస్తాయి. సరదాగా అంటాం ఒక్కోసారి మనం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బావ బామర్ది బాగా ప్రేమే ఒకళ్ళంటే ఒకళ్ళకి. బావగారికి వేళాకోళంగా ఒక్క బదులు కిళ్ళీలో మేక పెంటికి పెట్టించాట. ఎవరో మహాత్ముడు చెప్పిన కదా సుమా, నా సొంతం కాదు. చనిపోయిన తర్వాత ఒక గుట్ట మేక పెంటికలు తినమన్నట్ట అతని యాతనా శరీరాన్ని. అంతంత ప్రమాదంగా ఉంటాయి కర్మలు. పోనీ ఈ మహాత్ముడు మీకు తెలియదు కాబట్టి నమ్మక్కర్లేదు. ఏదో తప్పు చేయకుండా నిరోధించేది పెద్దవాళ్ళు చెప్పిన కథ. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలోదే ఎదురుకోసారి నేను ఒక ఉదాహరించాను. భక్తుడే, విష్ణుమూర్తి అంటే ప్రేమే. మన ఒక్క హిందూ ధర్మంలోనే ఆ దేవుళ్ళ గురించి మనం వేళాకోళం ఆడుకుంటాం. గణపతి గురించైనా ఇంకెవరి గురించైనా. శివుడికి 2 భార్యలు, వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు, ఇలా జోకులు వేసుకుంటాం మనం. అవి ఎలా పరిణమిస్తే తెలియదు సరే. కానీ ఆయన శుక్లాంబరధరం విష్ణు అన్న శ్లోకానికి గాడిద అనే అర్థం వచ్చేట్టుగా అన్వయించేట ఎప్పుడో పండితుడు. చేత భాషని అలా సరదాగా, ఏమి దైవం అంటే ఏమీ నిర్లక్ష్యం కాదు, కానీ భాష మీద ఉన్న పట్టు సరదాగా అలా అన్వయించాడు. విష్ణుమూర్తికి అభ్యంతరం ఉండదు, ఆయన పరివార దేవతలకు అభ్యంతరం ఉంటుంది. చివరిలో ఆయన ఇంకా చివరి స్థితికి వచ్చిన తర్వాత సాధనలో దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటూ తప్పిస్తే ఆయన ముందుకు వెళ్ళలేకపోయాడు. మా గురుగారు కూడా చెప్తుంటారు, సాధన అంతా అయిపోయిన తర్వాత కూడా ఎప్పటెప్పుడవో జన్మాంతరాల్లో ఉన్న చిన్న చిన్న శాపాలన్నింటినీ తీర్చుకుంటూ రావాలి. నా తొలి వీడియోల్లో, తొలి ఎపిసోడ్స్లో నేను చెప్పాను, మా భవిష్యత్ తాలూకా శాపం ఏదో ఉంది, ఆ శాప నివృత్తి కోసమే మా తాత మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాడని. మేము 6గురం, 3 అప్పచెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు, అందరూ శ్రీ విద్యోపాసనలో ఉన్నాం. సూక్ష్మంగా నేను చెప్తాను, ఇదివరకు చెప్పేశాను కనుక. మా తమ్ముడు పెద్ద కూతురు వెళ్ళిపోయింది, శరీరం వదిలిపెట్టి. ఆ పిల్లని పంపించింది పరమేశ్వరి నా దగ్గరికి. ఇలా ప్రాయశ్చిత్తాలనైనా చేసుకోవాలి. సరే, దాని ఏదో అన్నా తిట్టింది నా అమ్మ, అవన్నీ వేరే కథ. కొన్ని ఇక్కడ చేసుకున్నాం, కొన్ని సూక్ష్మలోకాలు శ్యామలామ చేయించింది, కొన్ని నా ఆత్మసాక్షాత్కారమో లేకపోతే ఇక్కడ నేను వచ్చిన పని నాకు తెలియడం జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే చేయవలసినటువంటి ఒక క్రియ ఉంది. అంటే ఇంకా ఉందన్నమాట శాపం. ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. నేను ఏ మూలాన్ని నుంచి వచ్చాను, లేదా ఇప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను, దాన్ని బట్టి కొన్ని వెసులుబాట్లు ఉంటే ఉండొచ్చు కాక, కానీ తీర్చుకోవడం తప్పదు. అది సరే, మా వంశపూర్వజులు చెప్పారు, కొంత మహర్షులు చెప్పారు. నీకు రియలైజేషన్ అంటే అక్కడ మీరు ఆత్మసాక్షాత్కారంగానే అక్కర్లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చానో ఆ పని తెలిస్తే కూడా రియలైజేషనే.
ఆ తర్వాత చెయ్యాలి నాయన క్రియ అని చెప్పారు. ఇంత కథ ఎందుకు చెప్తున్నానంటే సులువుగా పోవు. అయ్యో ఇబ్బంది పడిపోతారు పిల్లలు రేపొద్దున ఎప్పుడైనా. ఈవేళ తిట్టేస్తారు, బాగుంది, వాట్సాపే కదా, అందులో ముక్కు మొహం తెలియకుండా అజ్ఞాతంగా ఎవడో ఏదో చెప్పిపోతున్నాడు, వాడు అనుభవాలు అంటాడు, నమ్మే ఉంటే నమ్మను ఉంటాయి. ఇంగ్లీష్లో అంటారు కదా షూట్ అండ్ స్కూట్ అని, ఓ రాయేసి వెళ్ళిపోవచ్చు అని. అలా రాయేసి వెళ్ళిపోయినట్టుగా ఉండదు, ఇబ్బంది పడిపోతారేమో. ముందు ముందు ఈ జన్మలో సాధన అయిపోయి చివరి స్థితికి వెళ్ళిపోవడం ఉందో లేదో కనిపించట్లేదు నాకు, కానీ అలా తెలియట్లేదు. కానీ ఎప్పుడో ఏదో జన్మలో సాధన అయితే చేస్తారుగా, అప్పుడు ఇవి అడ్డంకులుగా పరిగణించవు. అందుకే పదే పదే మీ అందరితోటి అనేది, మహాత్ముడు ఓ 1,00,000 మందిని కూర్చోబెట్టి ఎవరికో ఏదో చెప్తున్నాడు మాట, అటువంటి వాడిని దేశం యొక్క న్యాయము చట్టము ఒకవేళ శిక్షించినా వాళ్ళకు అర్థమైన పరిధిలో మనం నిర్ణయాలు తీసుకోకుండా అయినా మనం మాట్లాడొద్దు అనడానికి కారణం అది. రామదాసుని జైల్లో పెట్టలేదు, అప్పుడు ఏమనుకుని ఉంటారు? ప్రభుత్వం డబ్బులు తినేసి అనుకునే ఉంటారు. అప్పుడు మరి కంసుడు తన చెల్లెల్ని జైల్లో పెట్టినప్పుడు, కారాగారంలో పెట్టినప్పుడు ఏం చెప్పుంటాడు బయట వాళ్ళకి? నన్ను చంపేస్తాడు మా మేనల్డు, అందుకు పెట్టినా అని చెప్పుంటాడా? ఏమో ఏం చెప్పాడో మనకు తెలియదు కదా. అందువల్ల ఒక శిక్ష అనుభవిస్తున్నందు కారణం చేత వాడి మీద మనం తీర్పులు వెలువరించడం ప్రమాదం కనుక చెప్తాను. ఈ వివరణ మళ్ళీ చెప్తున్నారండి, మీరు విసుకొస్తుంది అంటారేమో. రానివ్వండి, పర్వాలేదు, ఎందుకంటే నాటుకోవాలి, ప్రమాదకరమైన పనులు చేయకూడదు. అందువల్ల వాళ్ళ మీద కోపం ఏం లేదమ్మా, కోపం లేదు, కష్టం లేదు. ఆ వేళ చెప్పాను కదా, కష్టం తోచింది అంతే. తర్వాత ఇంక కోపం ఏం లేదు, ఒరే బాబు రేపు పొద్దున్న ఇబ్బంది పడతారు నాయన అని, అంతే. అది కథ. మన ప్రశ్నలకు వస్తే హరి విద్యు కావాలంది, ఇద్దరికి అనుభవాలు చెప్పేవారు చక్కగానే. నిజమే, అనుభవాలు చెప్పేవాడు నాన్న. అనుభవాలు కొన్ని బయటికి ఇన్ ది సెన్స్ పంచుకునేందుకు వీలుగా ఉండవు. నేను మాట ఇచ్చున్నాను కదా, కొన్ని వాటిని రహస్యంగానే ఉంచాలి. అందువల్ల చెప్పట్లేదు. నిజానికి ఖచ్చితంగా రహస్యం ఏదైనా రుచిగానే ఉంటుంది కదా, అంతే. సరే, ఏమో ఇప్పుడు చెప్తానేమో. ప్రసాద్ చెన్నూరి ఆయన అడిగారు, ఆత్మ యొక్క స్వరూపం పశుపక్షాదుల్లో ఎలా ఉంటుంది, మానవుల్లో ఎలా ఉంటుంది? అయితే నిజానికి దీనికి చాలా మంచి వివరణలే ఉంటాయి. మీకు పిరమిడ్ వాళ్ళ పబ్లికేషన్స్లో ఉంటాయి, లేదా మన థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ పుస్తకాలు వస్తున్నాయో లేదో ఇప్పుడు నాకు తెలియదు, కానీ వాళ్ళ కూడా చాలా బాగుంటాయి. అయినా కొంత సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పరమాత్మ నుంచి విడివిడి వచ్చినటువంటి ఆత్మ, ఎక్కువసార్లు మనం జీవాత్మని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ అని ఏదైతే అంటారో చాలా అఖండంగా ఉంటుంది. అందులోంచి జీవుడితో అనుబంధంగా ఉండేటువంటి ఆత్మిక విభాగాన్ని జీవాత్మ అంటారు. జీవాత్మ జన్మలు తీసుకోదు, కానీ జీవుడు జన్మలు తీసుకుంటాడు. ఆ సారం వెళ్ళి జీవాత్మలో కలుస్తుంది. ఈ జీవాత్మ ఆత్మ పరమాత్మలో తర్వాత అది ఆ ఎసెన్స్ గురించి ఇప్పుడు అక్కర్లేదు, కానీ మనం తెలిసి 4 విభాగాలు, రాళ్ళు, రప్పలు, కొండలు, అలా వాట్లల్లో కొంతకాలం ఎన్ని వేల ఏళ్ళు ఉంటాము. తర్వాత
మొక్కలు, వృక్షాలు, తర్వాత పక్షులు, ఇంకేమైనా క్రిమికీటకాల దగ్గర నుంచి పక్షులు, జంతువుల వరకు. 4వ విభాగం మానవులు. ఇలా నడుస్తూ ఉంటుంది, కొన్ని వేల ఏళ్ళు నడుస్తుంది అది. అయితే ఆత్మ అదే స్పందనతో ఉంటుందా? ఉండదు. రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు ఎంత స్పందన తక్కువ ఉంటుంది? సుత్తెట్టు కొట్టచ్చు, డైనమైట్తో పేల్చేయచ్చు, మీకు ఏడవడం చూడడం, బాధపడడం చూడడం. అది ఎలా పెరిగి అందులో రాళ్లల్లోనే జాతి రాళ్ళు వస్తాయా? వజ్రాలు, కెంపులు కానకస్తే ఉన్నత స్థితేగా. ఆ తర్వాత మీకు జాతరాళ్ళు ఎటువంటి ప్రయోజనాలు నష్టాలు కూరుస్తాయో మనకి తెలుసు కదా. పలానా రాయి పెట్టుకుంటే మంచిది, పలానా రాయి ఇంట్లో ఉంచుకుంటే ప్రమాదం, రాజ్యాలు కూలిపోయిన సందర్భాలు ఉంటాయి తెలుసు కదా మీకు. ఆ కోహినూర్ వజ్రం గురించి ఇంకేవో చెప్తారు కథలు. కొన్ని జాతరాళ్ళు ఉండడం బహుప్రమాదం మన దగ్గర. కొన్ని జాతరాళ్ళు ఉండడం వల్ల క్షేమం కలుగుతుంది. అది వాట్ల స్థాయిలో పరిణామగతిలో పైకి వెళ్ళినట్టు. తర్వాత మొక్కలు, చిన్న మొక్కలు ఉంటాయి, అక్కడి నుంచి వృక్షాల వరకు, ధర్మిల పశుపక్ష్యాదులు, జంతువులు. మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఇంతవరకు కర్మ ఉండదు. కర్మ ఉండదా? అసలు ఉండదని కాదు, మనలోలా ఉండదు, మానవుల్లోలా ఉండదు. అసలు ఏమీ లేకుండా అప్పటికప్పుడే తీరిపోతాయి వాళ్ళే. క్యారీ ఫార్వర్డ్ ఉండమంటారు, వాళ్ళు జన్మకు ఉండము అంటారు. మరి ఎలాగ ఎదుగుతాయి? వాటికి ఒక పట్టిక, టైం టేబుల్ ఉంటుంది. ఇన్ని జన్మల తర్వాత అలా అయిపోతాయి ఆటోమేటిక్గా. కానీ ఎక్కడైనా ఒక్కొక్కసారి అవి ఉత్తమమైన స్థితికి, ఉత్తమమైన కార్యం చేసే సందర్భాలు ఉంటాయి. అప్పుడు లేటరల్ ఎంట్రీ అంటారు, హారిజాంటల్ ఎంట్రీ అంటారే. అలాగా లీనియర్గా కాకుండా ఒక జన్మ తర్వాత ఒక జన్మ కాకుండా అక్కడి నుంచి ఒక గెంతుతో మానవ జన్మకి వెళ్ళచ్చు. అయితే ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? జంతువుల స్థితిలో ఆత్మ తప్పకుండా మొక్కల కంటే ఎక్కువ స్పందనాత్మకంగా ఉంటుంది, అవునా? అయితే మీరు కథల్లో చదువుకున్నట్టయితే చెట్లు మాట్లాడతాయి, పక్షులు మాట్లాడతాయి, జంతువులు మాట్లాడతాయి. ఆ సందర్భం కొంతకాలం ఉంది. ఇప్పుడు తీసేశారు అంతే, ఇప్పుడు తీసేశారు. కలికాలం అనండి. అంతవరకు వస్తే కొండలు గుట్టలు కూడా మాట్లాడి రూపాలు ధరించి కనిపించి అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మీకు మన కథల్లోనే అనేక మంది భక్తులు కొండలుగా మారిన సందర్భాలు ఉండవు. స్వయంగా పార్వతిని కన్నాయన ఎవరు? ఏమవుతుంది కదా. అమ్మవారు ఉండే పర్వతం సుమేరువు, అవునా? ఆంజనేయ స్వామికి సముద్రంలో కలిగిన పర్వతం మైనాకుడు, రాళ్ళే, ఖనిజాలే. కానీ స్పందన ఉండి మాట్లాడగలిగి ప్రవర్తించగలిగేటువంటి, అర్థం చేసుకోగలిగేటువంటి కొండలు. అంటే అంత చైతన్యం ఉంది అందులో. కాబట్టి రాళ్ళు రప్పలు చైతన్యం లేని అనగలమా? అనలేము. అది ఒకానొకప్పుడు. మరి వింధ్య పర్వతం పెరిగిపోతుంటే కదా అగస్త్యుల వారు దాన్ని తగ్గించారు. కాబట్టి దైవీతత్వం వరకు ఎదిగిన పర్వతాలు ఉన్నాయి రాళ్ళు రప్పల్లోనే. కాకపోతే మీకు ఒక తరచూ నేను ఒక రిఫర్ చేసే బుక్ ఒకటి ఉంటుంది, డైవింగ్ డీప్ ఏదో ఉంటుంది అని పేరు. అందులో మొత్తం బోధ, ఆత్మబోధ అంతా కూడా
ఒక క్వాడ్జి రాయి, ఒక గుహలో ఉన్నటువంటి క్వాడ్జి రాయి చెప్తుంది. ఎందుకు రాయిగా ఉన్నావు అంటే ఇట్ చోస్ టు బీ ఇన్ దట్ ఫామ్. ఆత్మసాక్షాత్కార స్థితి పొందిన తర్వాత ఈ 4 కింగ్డమ్స్లో ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మానవులు వీళ్ళు ఏదో ఒక దాంట్లో ఉండొచ్చుట రూపంలో బై చాయిస్. ఆ విధంగా అది క్వాడ్జిరాయిలో ఉంది. అలాగే ఈ మహాత్ములు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏమిటో. అమ్మవారిని కూతురుగా కనగలిగిన వాడు ఒక ఆయన, పరమేశ్వరి యొక్క ఏమంటారు నివాసాన్ని తన మీద కలిగినటువంటి మేరు ఒక ఆయన, సూర్యుడికి అడ్డంగా ఎదగలిగినటువంటి వింధ్య పర్వతం ఒక ఆయన. ఇలా ఒకానొక దైవీ స్థితిని పొందిన తర్వాత ఆ రూపాల్లో కొండలుగానో గుట్టలుగానో ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మామూలు రాళ్ళు రప్పల్లో తప్పకుండా ఆత్మ యొక్క స్పందన స్థితి చాలా తక్కువ. అనుకున్నాంగా వృక్షాలు మనకి తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే మన కథల్లో ఎప్పటి నుంచో చెప్పినా కానీ సనాతన ధర్మంలో ఈ మధ్య కొన్ని 100-200 ఏళ్ళు మొక్కలు మాట్లాడతాయి, ఏడుస్తాయి, పెరుగుతాయి, అటు వంగుతాయి, ఇటు వంగుతాయి. ఇవన్నీ ఇప్పుడు శాస్త్రం. మన పాశ్చాత్యులు చెప్తే మనం ఎక్కువ మనకి బాగుంటుంది, వాళ్ళు ధృవీకరిస్తే. సరే, మిగతావి లేకపోతే మనం చెప్తే కట్టుకథలు అనుకుంటారుగా. సో అవి మాట్లాడగలవా? మాట్లాడేవి దేవతా వృక్షాలు ఉంటాయి, మాట్లాడతాయి కదా, ఎప్పటికీ మాట్లాడతాయి. మనం వినగలిగేటువంటి స్థాయి మనకు ఉండాలి. గురుకృప, పరమేశ్వరు లేకపోతే ఉపాస్య దైవాల యొక్క కృప ఉంటే ప్రత్యేకించి కొన్ని వృక్షాలతో మాట్లాడాల్సిన సందర్భం ఉంటుంది, మాట్లాడే పని ఉంటుంది. రామకృష్ణ పరమహంస అంటారు చూడండి, ఒక కథలో ఆయనలో ఒక రకమైన పువ్వులు పూస్తున్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మదే తెలిస్తే రేపు వేరే పువ్వులు పూయచ్చు అంటారు ఆయన. కొన్ని కొమ్మలకి కొన్ని రంగులు, కొన్ని రంగులతోటి ఆ చెట్టు పూస్తుందిట. మరి ఆ చెట్టు అర్థం చేసుకుందనేగా భావం, అవునా? మరి ఈ చెట్టు యొక్క ఆత్మిక స్పందన ఏ స్థాయిలో ఉంది? పరమహంస కనుక దాంతో కూడా మాట్లాడగలిగారు. మీరు నేను వెళ్ళి మాట్లాడితే స్పందన ఉండకపోవచ్చు, స్పందన ఉన్నా మనకి తెలియకపోవచ్చు. అలాగే జంతువుల విషయంలో జంతువులు మాట్లాడతాయి. 100 కథలున్నాయి, 100 సంఘటనలు ఉన్నాయి. మీ ఎదురుకుండా ఇప్పుడు కూర్చొని మాట్లాడే నేను అనేక జంతువులు, పాములు మాట్లాడి అవి చెప్పిన సందర్భాలు మీకున్నాయి. ఇంకా మరి కొత్తాళ్ళ సామాన్గా మన జగ్గి వాసుదేవ్ గారుగా వాళ్ళందరూ నాగులతోటి, గరుడులతోటి మాట్లాడతారు. వన్స్ అగైన్ సేమ్ కథ. అందరూ స్పందింపజేయగలుగుతారా? చేయలేరు. మనం అవి స్పందించినా మనం అర్థం చేసుకోలేము. కాబట్టి మానవుల్లో ఉండేటువంటి స్థాయి, ఆత్మకి ఏ స్పందన మానవ శరీరంలో ఉపాధిలో ఉంటుందో మిగతా శరీరాల్లో అటువంటి స్పందన అంత త్వరగా స్పందించే తీరు సామాన్యంగా ఉండదు. అసామాన్యమైనటువంటి స్థితులు అవి ఎప్పుడు అపవాదాలు, దేర్ ఆల్వేజ్ ఎక్సెప్షన్స్. అంచేత వాటిని మనం జనరలైజ్ చేసేయక్కర్లేదు, కానీ తీసి పాడేయడానికి మాత్రం వీల్లేదు. నదులు, కొండలు, సముద్రాల్లో మాట్లాడే సందర్భాలు కోకొలు ఉంటాయి. అది ఎవరు మాట్లాడుతున్నారు? వాళ్ళ ఆత్మకు ఒక అధిష్టానం ఉంటుంది. ఆ అధిష్టానం మనం దైవం అంటాం. నది దేవత అయినా, పర్వతానికైనా, మరోజానికైనా, సముద్రానికైనా వాళ్ళు మాట్లాడతారు. అది కూడా ఎవరితో మాట్లాడతారు అంటే ఎవరు పలుకుతారో వాళ్ళతో వాళ్ళ పలుకు వాళ్ళు అర్థం చేసుకుంటారో వాళ్ళతో మాట్లాడతారు. కానీ మీరు గమనిస్తే పాటక జనం అని మనం అనుకునేటువంటి పల్లెవాళ్ళు, ఆ పడవ సరంగులు ఉంటారు కదా, వాళ్ళు నదితో మాట్లాడగలరు తెలుసా మీకు? అందరూ అంటలేదు నేను,
మాట్లాడేవాళ్ళు ఉంటారు. మాట్లాడి వాళ్ళు మొక్కులు పెట్టుకుని అమ్మకి ఆ మొక్కులు తీరిస్తే మళ్ళీ వాళ్ళు ఆ పని అయిన తర్వాత మొక్కు తీర్చుకుంటారు. మనకి రామాయణంలో మనం వింటాం, సీతమ్మ వనవాసం జాగ్రత్తగా చేసి వస్తే 1000 కుండల కళ్ళు పోస్తాను గంగకి మొక్కుందంటారు. అమ్మవారి కళ్ళు సీతమ్మవారి కళ్ళు పోసిందా అదే మాటలు చెప్పకు. ఇలాంటి ఆన అంటే వాళ్ళకి నమస్కారం. కానీ అవును, కళ్ళు మొక్కుతుందమ్మ. ఎవరికి? గంగమ్మకి. గంగ తెలుస్తుందా? తెలుసు. ఈ మనం ఎరుగున్న ఈ కాలంలోనే అనేక మంది సన్యాసులు, సాధువులు, అవధూతలు, మహాత్ములు నర్మదా నదికి మొక్కుకుని అక్కడి నుంచి నెయ్యి తెచ్చుకున్నారని ఒకళ్ళు, వండిన పదార్థాలు తెచ్చుకున్నారని ఒకళ్ళు కథల్లో వింటాం మనం. కాబట్టి ఇన్నిటికీ మీకు ఏం చెప్తున్నాను నేను? మళ్ళీ చెప్పేది ఏమిటంటే, ఆత్మ యొక్క స్పందన స్థాయి మానవుల్లో ఉన్నట్టుగా రాళ్లల్లో, కొండల్లో, నదాల్లో, వృక్షాల్లో, జంతువుల్లో అదే స్థాయిగా సామాన్యులకి అందుబాటులో ఉండేట్టుగా ఉండదు. ఈ అపవాదాలు ఎప్పుడూ ఉన్నాయి. మహాత్ములు లాంటి వాళ్ళు మాట్లాడగలరు, జరుగుతుంది. ఆ కథ వేరు. ఇకపోతే ఎప్పుడున్న తిర్యుగ్ యోనుల్లోకి వస్తారా అంటే, ఏదన్నా దుష్కర్మ కారణం చేత మళ్ళీ జంతు జన్మల్లోకి వెళ్తారా? ఒక 150-200 సంవత్సరాలుగా కొంత తగ్గించేరుట. దేటి అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందా నీకు అంటే ఉందని అనుకోండి. ఒక 150-200 ఏళ్ళుగా వెనకాలకి జంతు జన్మల్లోకి వెళ్ళిపోయేటువంటి స్థితి లేదుట. మనం బాగా తీవ్రమైనటువంటి తప్పు చేసినప్పుడు కూడా ఇక్కడే ఇంకో మానవ జన్మలోనే ఆ కష్టమో, రోగమో, రుష్టో, చెప్పుకోలేని కష్టమో, తీరని కష్టమో వచ్చి అనుభవించడం ఉంది. అయితే ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయంటానుగా నేనంటే ఏంటంటే మహాత్ములు అంటారు. అదే మీకు నేను రిపీట్ చేస్తున్నాను. సరే, అలాంటి జంతు జన్మల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకానొక రాజకీయ నాయకుడు చనిపోయిన తర్వాత కుక్కగా వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరే పుట్టేట. అది కదా దూరంగా ఎక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఏదో ప్రాంతంలో. ఆయన ఏదో 11వ రోజు 12వ రోజు పెడతారు కదా, అది ఆయన గెస్ట్ హౌస్లో పెట్టినట్టున్నారు. అది కుక్క పిల్లగా మరి 11-12 రోజుల్లోనే పుట్టాడా నాకు తెలియదు. లేదా అందులో ఆయన జన్మని ఆయన ఆత్మలో ప్రవేశపెట్టారా అది తెలియదు. ఎందుకంటే కుక్క పిల్లలు పుడితే కూడా నాకు తెలిసి నెలనాళ్ళు 3 వారాల పాటు కళ్ళు విప్పవు. మరి ఆయన గురించి అలా ఎందుకు చెప్పారో తెలియదు నాకు. మొత్తానికి లేకపోతే 11-12 రోజులు కాకుండా తర్వాత ఏదో వేరే సందర్భంగా ఎప్పుడన్నా మరి వీళ్ళు ఆయన బంధువులు, మిత్రులు ఆ గెస్ట్ హౌస్ దగ్గర కూడినప్పుడు ఇతను వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేసాడు. నేను ఇలా అయిపోయాను రా నాయన, జాగ్రత్తగా ఉండండి రాను, ఏదో ఏడిచాడని చెప్తారు ఎరుగున్నవాడు. ఎవరో రాజకీయ నాయకుడు ఏమిటి నాకు తెలియదు, అది ఎక్కడో బయట విన్నాను నేను. కాకపోతే మీకు ఉదాహరణగా ఉంటుందని చెప్పాను అంతే, దానికి ప్రూఫ్లు అవి నేనే ఇవ్వలేను. కాబట్టి తిర్యగ్ యోనుల్లోకి వెళ్ళం లేదా, వెళ్తారు. కానీ అదొక సూత్రంగా వెళ్ళిపోరు. అంటే పలానా పని చేస్తే కుక్క జన్మ ఎత్తావు, పలానా చెప్తారు కదా. రామాయణంలో రామచంద్రమూర్తి దగ్గరికి ఒక సాధువు వచ్చాడని, ఒక కుక్క తన ఏదో ఆహారం, ఆ కుక్క వచ్చింది రామచంద్రమూర్తి కోర్టులోకి తను న్యాయం చేయమని. ఎవడో సాధువు దాన్ని ఎత్తిమీద కొట్టాడు. ఏమిట్రా అని సాధువుని పిలిపించారు. ఆ కుక్కను కొట్టాడు. అవును స్వామి, నైవేద్యం పెట్టుకుంది, ముట్టేసుకుంది. దానికి ఏమంటావు అంటట రామచంద్రమూర్తి. అంటే అయ్యా నేను జంతువుని, నాకెవరు పెట్టరు, నేను దొంగిలిస్తే దొరుకుతుంది నాకు ఆహారం.
ఆయన తన ఆహారం అంతా నైవేద్యాలు అవి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు జాగ్రత్త పడాలి మనిషిగా. అంచేత ఆయన నిర్లక్ష్యంగా ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు తినే అధికారం నాకు ఉంది. ఎందుకంటే వేరే విధంగా నాకు ఎటువంటి అవకాశం లేదు కనుక, అందువల్ల నేను చేసిన సరే అంటుందట కుక్క. అయితే ఆయన సరే బాగానే ఉంది, నువ్వే చెప్పే ఏం శిక్ష ఇవ్వమంటావు అంటట రామచంద్రమూర్తి. ఆయన్ని గుళ్ళో పూజారిగా పెట్టమందట. అదేమిటే గుళ్ళో సుఖంగా ఉంటుంది కదా పూజారిత్వం, ఏమిటి అలా చెప్తున్నావు అన్నట్ట. దైవద్రవ్యాన్ని తిని నేను కుక్క జన్మెత్తాను రామచంద్ర, అందువల్ల కదా ఇలా నెత్తి బదలగొట్టాడు వాడు నన్ను, ఆ పూజారి అదే ఆ సాధువు. నాకు పడిన ఈ శిక్ష అతనికి పడాలంటే అతను గుళ్ళో పూజారిగా వేయాలి, అక్కడ దైవద్రవ్యం తినాలి, వచ్చే జనంలో కుక్క అవుతాడు. అలాగా మరి పూజారిగా ఉండి అన్యాయంగా దైవద్రవ్యాన్ని తింటే కుక్క అవుతాడని ఎక్కడ ఉందనుకోండి ధర్మశాస్త్రంలో. ఈవేళ అలా ఉండకపోవచ్చేమో అంటున్నాను నేను. ధర్మశాస్త్రాన్ని కాదని జరుగుతుంది, నువ్వు అలా చెప్తున్నావా, అయితే ధర్మశాస్త్రం ఇప్పుడు వర్తించడం లేదా, నువ్వా ఇప్పుడు కొత్త మనువి, ఇలాంటి వాదనలోకి వెళ్ళిపోకండి, తర్కంలోకి వెళ్ళిపోకండి. నేనల్లా ఇప్పుడు నాకు తెలిసిన ఒక సమాచారం మీకు పంచుకున్నాను. ఇప్పుడు గత 200 ఏళ్ళు 150 ఏళ్ళుగా అల్లా కాకుండా తిర్యగ్యోనుల్లోకి అన్ని సమయాల్లోనూ అన్ని పాపాలకి తిర్యగ్యోనుల్లోకి వెళ్ళిపోకుండా ఇక్కడే మానవ సమాజంలోనే పుడుతూ ఆ కర్మలు తీర్చుకుంటున్నారట సుమా అని చెప్పాను. అది పరిస్థితి. సరే, ఇంకో ప్రశ్నకి వెళ్దాం. శివాంజలి అని ఆవిడ నరదృష్టి గురించి అడిగారు. అది ఉందమ్మా, నేను నరదృష్టి గురించి కూడా అయితే పూర్వం చెప్పాను నేను. ఏమ్మా, అయితే పూర్వం వీడియోలో నేను చెప్పాను నరదృష్టి ఎంత భయంకరంగా ఉంటుందో. మరి నిజమా? పక్కా నిజం. నరదృష్టి వల్ల వాళ్ళు చేసేదే ఉండదు. వాళ్ళకి తెలుసో వాళ్ళకి తెలియకో వాళ్ళు వేరే వాళ్ళ వైపు పెట్టినటువంటి దోషపూరితమైనటువంటి దృష్టి వల్ల ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ఈవిల్ ఫోర్సెస్, కొన్ని చెడు శక్తులు, వాటికి శక్తి వస్తుంది. అవి ఎవరికేసి ఈ దృష్టి వెళ్ళిందో వాళ్ళ యందు అవి తమ దుష్ప్రభావాన్ని చూపించగలుగుతాయి. కాబట్టి ప్రత్యక్షంగా వీళ్ళ దృష్టితో వాళ్ళకి చెడు జరగదు. నేను ఎవరికైనా చెడు దృష్టి చూసే అనుకోండి, ఆ దృష్టి తగిలిన ఎవరికో అనుకుందాం, నేను చూసిన కారణంగా వాళ్ళకి ప్రత్యక్షంగా అవ్వదు. నా దృష్టిలో ఉండేటువంటి దోషం కారణంగా, మన దృష్టిలో ఉండే దోషం కారణంగా ప్రకృతిలో ఉండేటువంటి నెగిటివ్ ఫోర్సెస్ యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పెడతారు. పరిహారాలు చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఒకటి ఏదో కాదు, గుమ్మిడికాయల దగ్గర నుంచి, గుమ్మిడికాయలు లైట్ తీసుకోకండి, బూడిద గుమ్మిడికాయ అంటాం కదా, అది చాలా వరకు నెగిటివ్ తీసుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది, అది పీల్ చేస్తుంది. తప్పకుండా అదే నిష్కారణంగా కట్టరు, మన వాళ్ళు వెర్రాళ్ళే కట్టరు. చాలా జీవశక్తి ఉన్నటువంటి ఒక ఫలం అని చెప్తారు. ఇంకా మరి కొందరు బొమ్మలు పెడతారు, అవి కూడా పనిచేస్తాయి. ఫెంగ్షీని ఒక చైనీస్ ఉంటాయి హ్యాంగింగ్స్, చాలా బాగా ఉపయోగపడతాయి. అవి అందంగానూ ఉంటాయి, అవి తప్పకుండా ఉపయోగపడతాయి కూడా. ఇంకా డబ్బులు తీసుకుంటున్నారు, పరిహారాలకి హోమాలు అంటారు, మరొకటి అంటారు అంటే వాళ్ళందరికీ నమస్కారం. వాళ్ళ జీవన విధానం అది అంతే. ఏం చెప్తామా, కూరలు అమ్ముకునేవాడు వాడు 10 రూపాయలు కొనుక్కుని మనకి 30 రూపాయలకి అమ్మాయనుకోండి,
వాడికి అవకాశం ఉంది, అమ్ముకుంటున్నాడు. అలాగే ఈ క్రతువులు, హోమాలు, పూజలు చేసేవాళ్ళు కూడా వాళ్ళకి ఆ విద్య వచ్చు, సాగుతుంది. మనకి దాని యందు ఉండే భయం ఉంది, ఎలాగైనా చేయించుకోవాలని తపన ఉంది. కాబట్టి వాళ్ళకి మొత్తం ద్రవ్యాలతో సహా కూడా 10 రూపాయలు అయితే కూడా వాళ్ళ జీవనం దాని ద్వారానే సాగాలి కనుక 1000 రూపాయలు తీసుకుంటారా? తీసుకుంటున్నారన్నమాట. కాకపోతే మనం దాన్ని కూడా ఒక సర్వీస్గానే పరిగణించామనుకోండి, అంత కష్టంగా అనిపించదు. మనకి ఆ పని రాదు, అవతల అడగొచ్చు, చేస్తున్నాడు. అయితే అందులో మోసం ఉంటుందా? అన్నీ మళ్ళీ అదే అక్కడికి వస్తానమ్మా. అన్ని పనుల్లోనూ మోసం చేసినట్టే ఆ కులం వాళ్ళు, లేదా కులం కాకపోతే ఆ పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఈవేళ ఒక కులం వాళ్ళే చేస్తారనేం లేదుగా. ఆ పరిహారాలు అవి చాలామంది చేయగలుగుతారు. ముఖ్యంగా క్షుద్ర విద్యలు ద్వారా కానీ, లేదా కొంత లోవర్ డైటీస్ తోటి సంసర్గంలో ఉండడం కారణం చేత ఇలాంటి దృష్టిలు అవి తీసేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు మామూలుగా హోమాలు అవి చేయగలిగేటువంటి కులం కాకుండా కూడా ఈ పనులు చేసేవాళ్ళు ఉంటారు. డబ్బులు తీసుకుంటారు. కాకపోతే ఒక్కటి ఏమిటంటారంటే, మనకి అసలు ఆ నరదృష్టి అవునో కాదో చెప్పేవాడు మనకి తెలియదు కదా. ఏదో అనారోగ్యం వచ్చింది, ఏదో కీడు జరుగుతోంది, నరదృష్టి ఎవడో అంటాడు, కోయిదోరు అంటాడు, కాబోస్ అనుకుంటాం. కాబట్టి దాన్ని నిర్ధారణ చేయడానికి సమర్థుడైన వాడు ఎవడన్నా ఉండి చెబితే అదో దారి. లేదు మోసపోతాం. మోసపోకుండా ఏం చేయొచ్చు? ఏం చేయలేమమ్మా. అది కూడా కర్మలో భాగం అని కూడా అనుభవించడం అంతే. కాకపోతే తప్పకుండా మరి శ్రీ విద్యలో అయితే పరిహారాలు ఉన్నాయి. వాళ్ళు చేస్తారా ఇలాంటివి? నిజంగా శ్రీ విద్యోపాసకులు అయిన వాళ్ళు ఇలా పరిహారాలు అవి చేస్తారనుకోను నేను. ఏమైనా కావాలంటే విభూతిస్తారేమో, కానీ వాళ్ళు విభూతిచ్చినా సరిపోతుంది సుమా. ఉదాహరణకి వారాహి మంత్రం బాగా సిద్ధించిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఓ చెడుగుడు విభూతిస్తే కూడా దోష దృష్టి పరిహరించబడుతుంది. తర్వాత మీరు కొంత ఈ ధ్యానాలు ఇవి తెలిసిన వాళ్ళైతే ఆరాశీలు చేసుకుంటే, బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, మనకు కానీ మన ఇంటికి కానీ దేనికైనా ఆరాశీలు చేసుకోగలిగితే, అది ఎలా చేసుకుంటారు? అది మీరు ఎవరు మీకు ఆరా చూడడం అది చెప్పారో ఆ మహానుభావుల దగ్గర నేర్చుకోవాలి. అదేమైనా ఇలాగా ఆన్లైన్ చెప్పే ప్రక్రియ కాదు అది. కాబట్టి ఆరాశీలు చేసుకోవడం కొంత దోష దృష్టిని పరిహరించవచ్చు, తప్పించుకోవచ్చు. ఇంకా కాటుగా పెట్టుకోవడం లెక్కలేవో ఉన్నాయి వాటికి. పిల్లలు పెడతాం కదా కాటుకి. కొందరు యామ్యులెట్ అంటారు, అంటే తావేజులు అటు ఉంటాయి కదా, అవి తీసిపడేయడానికి వీలు లేదని మాత్రమే చెప్తున్నాను నేను. మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తున్నావా అంటే మరి అది మీ దోష దృష్టి లేదనుకోండి. దోష దృష్టి లేకుండా మీరు తావేజులు గట్రా కట్టించుకున్నారు తప్పకుండా మూఢనమ్మకమే. ముందు దోష దృష్టి ఉన్నది మీ పైన అన్నది మీకు ఎవరన్నా సమర్థులైన వాళ్ళు ధృవీకరిస్తే తర్వాత పరిహారాలు. అది తెలియకుండా ధృవీకరిస్తే ఏముంది? ఒక క్వాక్ ఉంటాడు, అంటే దొంగ డాక్టరు, మన దగ్గరికి వెళ్ళి దాకా ఉండి లేని అనారోగ్యాన్ని మందులు వేసేయనుకోండి, మొత్తం డాక్టర్లను తిట్టలేం కదా, మన మూఢనమ్మకం అనలేము కదా. అంచేత సరైన సమర్థుడి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే తెలుస్తుంది. కానీ తప్పించుకుంది ఇప్పుడు నేను చెప్పానుగా, వీలైనంత వరకు అలాంటివన్నీ చేయొచ్చు. అంటే ఇందులో భాగమే. మీకు నచ్చకపోతే విని వదిలేయండి. చిన్నపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎవరు జడ వేసుకోరుట. నాకు కళ్ళు ఇబ్బంది కనుక నేను చూడలేకపోతున్నాను. కానీ ఒక 15 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ బాగా తేడా ఉంది. దాదాపుగా పిల్లలు ఎవరు జడ వేసుకోరు అన్నారు.
ఎవరో చెప్పారు. జడ వేసుకోకపోతే ఆ ఈవిల్ ఫోర్సెస్కి సులువుగా ఎంట్రీ ఉంటుందట. జడ చివరన కనుక అంటాం కదా, ఏదో కడతాం, ఆ కడ్డం వల్ల ఆ ప్రవేశం ఆగుతుంది అని తెలిసిన వాళ్ళు అంటారు. నమ్మకపోతే మానేయచ్చు. మొత్తం ఈ తరం వాళ్ళందరూ జడ విప్పుకునే ఉంటారు కదా, జడ లేకుండా ఉంటారు. మరి అందరికీ కీడు వస్తుందా అంటే చూసుకుంటే తెలుస్తుంది కీడు వచ్చిందో లేదో. ప్రత్యేకించి అమ్మవారిని ఏం చెప్తారు, ఒక మంత్రంలో ముక్తకేసి అంటే జడ విరబోసుకున్నది అని. అంటే ఉత్తప్పుడు జడ విరబోసుకోదు అనే కదా అర్థం. ఉత్తప్పుడు అమ్మవారు ఏమి జడలు విరబోసుకునే ఉండదు. ఆ ఫలానా రూపంలో ఫలానా అవతారంలో ఆవిడ అలా ఉంటుంది. అలాగా ముక్త కేసులే తిరగడం వల్ల కూడా ఈ ఈవిల్ ఫోర్సెస్ సులువుగా ప్రభావితం చెందిస్తాయి అంటారు. ఇది కూడా దోష దృష్టి ఎలా అయితే ట్రిగ్గర్ చేస్తుందో వాటిని, ఇది కూడా అలా సులువుగా ట్రిగ్గర్ చేస్తుంది అంటారు. పూర్వం రోజుల్లో మీకు గుర్తుంటే తలస్నానం చేసిన తర్వాత జడ వేసుకుందుకు వీలు లేకపోతే చివరిని ఒక చిన్న ముడిలా వేసుకునేవారు అమ్మమ్మలు అత్తలు వాళ్ళను. అందువల్ల చూసుకోండి వీలైతే. అది కూడా ఒక జాగ్రత్త, పాటించగలిగితే పాటించండి. ఇది ఎవరి స్వేచ్ఛని నేను అభ్యంతరం పెట్టట్లేదు. మీ 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 జీవితాలు, మీ శరీరాలు మీ స్వేచ్ఛగా ఉండండి. కాకపోతే ఈ అమ్మాయి అడిగింది కాబట్టి పనిలో పని అమ్మాయి ఇది ఇలాంటి ప్రమాదం కూడా ఉంటుంది సుమా అని చెప్తాను. మనం చిన్నప్పుడు మంచి బట్టలు బయటకు వేసుకెళ్తే ఆవేళ కూడా ఎక్కడో ఒక చిన్న కాటుక బొట్టు ఇలా చిన్నది పెట్టేవారు గడ్డం దగ్గర ఎక్కడో అక్కడ. పుట్టినరోజు అప్పుడు బయటకు వెళ్తాం కదా, ఆవేళ పెట్టుకునే ఆచారం ఒక 40-50 ఏళ్ళ క్రితం వరకు ఉంది. ఇది ఇప్పుడు పెడతారు లేదు తెలియదు. ఒక మంచి బట్టలు వేసుకెళ్తేనే మనకేసి తల తిప్పి చూస్తారే, మరి మనకేసి తల తిప్పి చూసి ఇలా మాత్రమే బట్టలు వేసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు కదా కదా జాగ్రత్త, చెప్పి రావు కష్టాలు. అయితే దుర్మార్గులు ఇప్పుడు ఈవిల్ ఫోర్సెస్ సూక్ష్మలోకాల్లోంచి రావక్కర్లేదు, బయటే మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన మీదకి దృష్టి మళ్ళేలా కాకుండా వీలైనంత దృష్టి మన కేసు రాకుండా బయటికి వెళ్ళినప్పుడు చూసుకోండి. మనం ఒకసారి పెళ్ళికి వెళ్తాం అనుకోండి, బోళ్ళ నగలేసుకెళ్తారు ఆడవాళ్ళు. ఆ వాళ్ళు ఇంటికి వచ్చి దృష్టి తీసుకునేవాళ్ళు కొల్లలు ఉంటారు తెలుసా మీకు. మనం ఒక చోటకి వెళ్తాం, ఆ వేళ మరి సహజంగా ఎప్పుడు పెట్టుకుంటారు బంగారు నగలు, పెళ్ళికో పేరంటానికో కాకపోతే ఫంక్షన్కో పెట్టుకుంటారు. ఆ వేళ దృష్టికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటికి వచ్చి దృష్టి తీసుకొని ఉంటారు. కాబట్టి దృష్టి తగులుతుంది కదా అని చెప్పేసి మనం ఏమీ చూపించుకోకుండా ఉండలేము. కాకపోతే చూపించగలిగేవి, చూపించకూడనివి, చూపించక తప్పనివి, ఇలాంటి వాటి విషయంలో కొంత మెలకువగా ఉండాలని మాత్రమే సూచన. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ నవసమాజపు పోకళ్ళలో మనకొచ్చిన ఇబ్బంది అది కేవలము అనారోగ్యమా లేదా ఏదైనా అంతకంటే సూక్ష్మమైనది, కంటికి కనిపించని ఏదైనా కారణం ఉందా అన్నది మనం బేరీజు వేసుకోలేము. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. టూకీగా చెప్పాలంటే నరదృష్టి ఉందా? ఉంది. పరిహారాలు ఉన్నాయా? అది జరగకుండానే కొంత పరిహరించుకోవచ్చు.
జరిగేక కూడా పరిహారం ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండవాలి. కొంతవరకు మనని మనం సరి చేసుకోవచ్చు, అని కాపాడుకోవచ్చు. ఇది విషయం. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సాయుధ్యం అంటే ఏమిటి, సాలోక్యత అంటే ఏమిటి ఎవరు అడిగారు. తర్వాత అఖండ చైతన్య స్ఫురణ అంటూ ఉంటావు కదా, దాని భావం ఏంటి, శ్రీవిద్యలో చెప్పేది అదేనా, ఇలా కొందరు అడిగారు సాధకులు. రేపు చూద్దాం. ఇది ఇప్పటికే వీడియో లెంగ్త్ అయింది కనుక ఇప్పటికీ ఆపుదాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.